మంచిది. ఆవు పిడకలు కదా, ఆవు పిడకలు, ఆవు పాలు. అమ్మా, ఈ మనిషి చెయ్యి పట్టుకోలేదు. జై సూర్య భగవాన్, శ్రీ సూర్య భగవాన్, వేదపారాయణ, లోకచింతం, ఒక రక్షమని తండ్రి పరమేశ్వర. ఇంకా ఆర్తి బిళ్ళలు వేసి ఆర్తి బిళ్ళలతోనే మొత్తం అంతలే. ఒక 2 వేసి ఇంకా డబ్బా పెట్టి చాలు, ఇంకా సరిపోద్ది. చాలు చాలు సరిపోతాయి. అలా పెట్టి అమ్మా, ఇంకా ఇసురు. సరిపోతాయి పిడకలు. చాలమ్మా. చాలు చాలు మళ్ళీ అయితే వేదపారాయణ, లోకచింతం, దినే దినే జన్మాంతర సంవత్సరేషు దారిద్ర్యం బియ్యమైంది అందరూ. అమ్మ బియ్యమే. మూడు సార్లు అయిపోయింది. పెట్టుకుని వేసుకుని ఇట్లా ఇట్లా దూరం అలాగే వేయాలి మరి, తిప్పకూడదు. అలాగే వేయకూడదు అంట అక్కడ అడిగాను. అలాగే వేసేయాలి అక్కడ అంతే. బెల్లం వేసా కదా, మొత్తం అంతా అలా కలిపి. చాలు చాలు, వద్దు, చాలు చాలు అమ్మా.
పెట్టిన తర్వాత చేసేదే ఫోటోలు కొంచెం అలాగా ఎండకు చూస్తుంది హానిరుద్రమ పురుషోత్తమ నమ అదోక్షజా నమ నారసింహ నమ అచ్యుతాయ నమ జనార్దన నమ ఉపేంద్ర నమ హరే నమ శ్రీకృష్ణాయ నమ ఓం ఉషితమంత్రం ప్రారంభ ఉత్తిష్టంతు భూతపిత ఏతే భూమి భారక ఏతే స నదిరోధ్యన బ్రహ్మకర్మ సమారభే ये शिवो नाम लोकाभ्यम यादेवी सर्वमंगला तय संसनाथ पंचो सर्वतो जयमंगलम ओम श्री उमा महेश्वराभ्यम नमः ओम श्री लक्ष्मी नारायणाभ्यम नमः श्री वाणी जननी गंगाभ्यम नमः श्री सती परंपराभ्यम नमः श्री अरुंधति वशिष्ठाभ्यम नमः श्री सीतारामाभ्यम नमः श्री सर्वेभ्यो महाजनेभ्यः ओम भूम ओम भवः ओम सवः ओम महा ओम जनः ओम तपकम् ओम सत्सवितुर्वरेण्यं भर्गदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् अपोजित रसमृत ब्रह्म बोरबोर शिवनं संकल्पम् ओम नमः द्वारा श्री परमेश्वर मुझे श्री परमेश्वर श्रीकेन्द्रम शुभे स्वामी महत्व श्री महाविष्णु राजन प्रवर्तन आद्य ब्रह्मण द्वितीय श्वेतवराहकल्पे वैवस्वरमणि प्रदम पदजंबुदीप भर्तवंद भद्री क्रोधीनाम संवत्सरे शिशिर ऋतु माघमासे शुक्लपक्षे सप्तमी तिथो शुभयोगे शुभनक्षत्रे शुभकर्णे यावं गणविशेषण ఇంకా मुद्दिश्य सूर्य भगवान प्रीत्यर्थम पुरुषोक्त विधान ज्ञान आवाहनादि षोडशोपचार पूजान भगवान सर्वात्मक श्री महागणाधिपति सुकृतो सुप्रसन्नो वरदो भवतु उत्तरे सौवर्मन्य विघ्नमस्तु तदास्तु श्री महागणाधिपति नमः ओम तदा कलशाराधन कावेरी तुंगभद्रा कृष्णवेणी श्री गौतमी भगीरथ पंचगंगा प्रकृत आयन सर्वदेवता पूजार्थं मम दुर्गस्य कलशोदकेन देवं आत्मानं पूजा द्रव्याणि संप्रोक्षः ओम अपवित्रः पवित्रः अपवित्रः प्रारंभः विघ्नेश्वर गं गणपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि ओम महागणाधिपतये नमः ज्ञानं समर्पयामि ओम गं गणपतये नमः नवरत्नखचितसिंहासनं समर्पयामि ओम गं गणपतये नमः पाद्योपाद्यं समर्पयामि अस्यो अर्घ्यं समर्पयामि श्री महागणाधिपतये नमः मुखे आचमनीयं समर्पयामि ओम श्री महागणाधिपतये नायना కూర్చుంటే బయటి ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम फालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम स्वर्पकन्नाय नमः ओम हारंबाय नमः ओम स्कंदपूर्वदाय नमः ओम सर्वसिद्धिप्रदायक नमः श्री वरसिद्धि विनायक स्वामी नमः दूर्वादि राणाविधि परिमलपत्र पुष्प पूजां समर्पयामि ओम शांति 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 अनंतरम श्री वरसिद्धि विनायक स्वामी नमः धूपं आज्ञापयामि तंड्री वर्षति विनायक स्वामी नमः साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं नैवेद्यं प्रारम्भः ओम ओम वर्पशस्त्रुतिवर्णं भर्गदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्वन्तेन परिचिन्त्यम् अमृतमस्तु अमृतपसन्नस्य श्री महागणाधिपतये नमः अवसरनिवेदनं समर्पयामि
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. పరమణ నైవేద్యం, నరిపండు నైవేద్యం, రేపండు నైవేద్యం, చెరుకు ముక్కల నైవేద్యం, కలుగు వరపు నైవేద్యం సమర్పయామి. బెల్లం ముక్క కాదా ఉడకండ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం యానాయ స్వహ, ఓం వదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాగదానమషి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయం, పాదో ప్రక్షాళయామి, సుధాచమనీయం సమర్పయామి. వరసిద్ధి వినాయక స్వామి నమః. నైవేద్యం సమర్పయామి. అనంతరం తాంబూలం ప్రతిగృహ్యతాం. పూగీఫలస్య కర్పూర్తే నాగవల్లి విలక్త ముక్తచూర్ణం సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలమనంతరం నీరాజనం ప్రారంభ. ఓ బజ్జ గణపయ్య నీ వంటి నేనయ్య ఒంటరల మీదకి దండు పంపు కమ్మని నేను కడుమొద్ద పప్పు ఈయన భద్రుడికి దుంచి పొరలుకొనొచ్చు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి వంజనకు జన్మ్యానందనకు బాసరాతునకు శాశ్వతనకు సోమార్కు నీతునకు సుందరాకారునకు శ్రీ గణనాథునికి జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఎండి పల్లెంలోన వేవేల ముచ్చములు కొండల నీలంలో కలిపోసి మెల్లిగా హారం మెడంత వేసుకుని దండగానికి ఇట్టుదవల హారతిని జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంబు ఎల్లగద వదనంబు బాగనా తండంబు దోరగడ్డు గంగ జోడిని మూసుకం సారదున కాడుచు భవ్యముగా దేవ గణపతిని కూడా జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చామంతి జలరేగు గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించి ఇప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. నీరాజనం సమర్పయామి. తదనంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయమనంతరం తీసుకోండి. ఆత్మప్రదక్షిణం ప్రారంభ దాతా పురస్కారం వారికడ్వాంసమేవ అమృతే తత్కారం సమర్పయామి. క్షమాపణ మంత్రం జ్ఞానకం పాపంచ సన్మాంతకుతాంతాంతాంతరంశంతి ప్రదక్షిణం పదే పదే పాప పాపకర్మ పాపాత్మ పాపాహమ సంతో పాహిమాం కృపయాదేవ శరణాగతవసలా నిదా శరణం నాస్తి త్వమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష గణేష్ మహారాజ్ కి జై, గణపతికి జై. తండ్రి విఘ్నేశ్వర శ్రీ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగన్న యత్పుంజమయ పరిపూర్ణం తదాస్తుతే అనయా జానవాహనా షోడశాక్షర పూజాం భగవాన్ శ్రీ మహాగణాధిపతి సుభద్ర సుప్రసన్న వరదోపతి ఉత్తరేశ పౌర్ణ విఘ్నమస్తు తదాస్తు. శ్రీ మహాగణాధిపతి నమః. ప్రసాదం శిరసా కృష్ణామి దీపం సమర్పయామి. పూజావసాన విధి యజ్ఞమయదంతు దేవస్థాన ధర్మాన్ని ప్రమాణహిస్తేకమహ్యత్మద్భుతస్థాన ఉద్వాసం సోమనార్థం కరుణాగం చ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజాం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. వ్రతకల్పం ప్రారంభ. పూజా ప్రారంభ. ఓం జ్ఞానం అస్య స్నాన విధిరీత్యా తచ్చారుణోదయ వ్యాపీయాం కార్యం తదుక్తం మదనరత్నే స్మృతి సంగ్రహే సూర్యగ్రహణతుల్యాసా సప్తమాగస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానా తత్ర మహాఫలం మాఘే మాసీసితే పక్షే సప్తమి కోటి పుణ్యధౌ కూర్యా స్నానార్య దానాభ్యామాయురారోగ్య సంపద దినాద్వయే అరుణోదయ వ్యాప్తే పూర్వే వగ్రాహ్య సౌవర్ణే రాజతే తామ్రే భక్త్యా లోహమమే మయే తదా తైలేన వార్తీం తావ్యా మహాపాత్రే తురంజిత సమాహితమనా భూత్వా దీపం శిరసి ధారయేత్ భాస్కరం హృదయే ధ్యాత్వా చేదం మంత్రాముదీరయేత్. ఓం నమస్తే ధ్యానం సమర్పయామి. ఓం నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః. అరుణార్క నమస్తే తు హరే దశ్వ నమోస్తుతే. జలే ప్రదీపాన్ సంస్థాప్యం సంతత్యా పితృదేవతా లోలాకరద సప్తమ్యాం స్నాత్వా గంగాది సంగమే సప్తజన్మకృతేర్వ్యాపైర్యుక్తేర్భవతి తక్షణాత్ ఆత్ర గర్గః స్వస్తి సప్తమయోగావారదారూఢాం సుమానినః యోగేయం పద్మకోణామ సహస్రార్థ గ్రహే సమః. ఓం శ్రీ అత్రాం వ్రతేం సస్యామేకభుక్త్యాం కృత్వా సప్తమాం మరుణోదయ వేళాయాం శిష్టాచారాత్ సప్తార్కపర్ణాని సప్తద్వదరీ పత్రాని వాసిరాశీజాయ స్నానం కార్యం. ఓం తత్ర మంత్రం యదా
మన్మత్కృతం పాపం మాయా జన్మాసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీహస్తు మాకరీహంతు సప్తమే యాతజన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతే కయే పునః ఇది సప్తవిధిం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకారి సప్తమి స్నానాంతరామాద్యం చ దాతవ్యం మంత్రపూర్వకం మంత్రం సప్తసప్తి వహ్య ప్రేత సప్తలోక ప్రదీపన సప్తమి సహితో దేవా గృహానాద్యం దివాకర సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర సప్తాకాపర్ణాన్యాదాయ సప్తమ్యాం స్నానమాచరేత్ జననీ త్వం హి భూతానాం సప్తమి సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే. ఓం ప్రార్థనా. ఓం ప్రార్థన ఇది స్నానా విధి అనేనైవ తు మంత్రేణ పూజయేచ్చ దివాకరం కృత్వా షోడశదా పూజాన్ సప్తస్వరాధ మండలే స్నానానంతరం నాచమనాది దేవకాలకీర్తనాంతే మమ శ్రీ సూర్యనారాయణ ప్రీతి ద్వారా ఇహ జన్మని జన్మాంతరే చ అఖండ సౌభాగ్య పుత్ర పౌత్ర ధన ధాన్యాది మనసీప్సిత కామనా సిద్ధయే శ్రీ సూర్యనారాయణ పూజాం కరిష్యే ఇది సంకల్పం. ఇది సంకల్ప్య కలసారాచన గణపతి పూజాం సంభార ప్రోక్షణేంతే రక్తచందనేన రథారూఢం సూర్యం విలిఖ్య తస్మిన్ సూర్యయంత్రే వాద్యయః సదా సవ్యేతృమండలా మధ్యవర్తి నారాయణః సరసిజాసనాసన్నివిష్టః కేయూరవాన్మకర కుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ వపుంద్రుత సద్గచక్రః ఇది సూర్యం ధ్యాత్వా పద్మాసనః పద్మకరః పద్మగర్భ సమద్యుతిః సప్తాశ్వరథः సంస్తస్య విభుజः స్యాత్ సదా రవిః ఇత్యావాహనాది షోడశోపచారానర్పయేత్ నైవేద్యార్థం తత్రైవ పాయసం నిర్మాయర్భయతి ఇత్యాచారः. పూజంతే నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రతూషూతే స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే ఇది సత్వా ఇది నత్వా రక్షా రక్తాక్ష తమోల్యోపేతాన్యార్ఘ్యాని దద్యాత్ సప్తసప్తి దివాకరం ఇది మంత్రేణ దవామిత్రాయ నమ ఇదమార్ఘ్యం సమర్పయామి. ఓం సమర్పయామి. ఏవం రవయే ఇదమాయామి సూర్యాయ ఇదం యామి భానవే ఖగాయ పూష్ట్యే హిరణ్యగర్భాయ మరీచయే ఆదిత్యాయ సవిత్రే ఆర్కాయ భాస్కరాయ ఇదం ఇది ఏకచక్రో రథో యస్య దివ్యః కనకభూషితః సమే భవత సుప్రీతః పద్మాస్తో దివాకరః ఆవాహనం యస్య స్మృత్యా చ ఇత్యాది పూజాం సమాపయేత్. ఇది శ్రీ సూర్యాష్టోత్తర శతనావళి పూజా ప్రారంభః. ఓం నారాయణాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం కరుణారససింధవే నమః. ఓం అశమానదరాయ నమః. ఓం ఆప్తరక్షకాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిభూతాయ నమః. ఓం అఖిలాగమనం వేదినే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అఖిలజ్ఞాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం యువాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం ఈజ్యాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం భానవే నమః. ఓం ఇందిరా మందిరాస్తాయ నమః. ఓం వందనీయాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం సుశీలాయ నమః. ఓం సువర్చసే నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం వసవే నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ఉజ్వలాయ నమః. ఓం ఉగ్రరూపాయ నమః. ఓం ఊర్ధ్వగాయ నమః. ఓం వ్యవస్వతే నమః. ఓం ఉజ్జత్కిరణజాలాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం ఊర్ధ్వస్వరాయ నమః. ఓం వీర్యాయ నమః. ఓం నిర్జయాయ నమః. ఓం జైనే నమః. ఓం జయాయ నమః. ఓం గురుద్వయ భావరూపాయుక్త సారదయే నమః. ఓం ఋషివంద్యాయ నమః. ఓం రుగ్రంత్రే నమః. ఓం ఋషిచక్రచరాయ నమః. ఓం రుజుస్వభావచిత్తాయ నమః. ఓం నిత్యస్తుత్యాయ నమః. ఓం రుకారమాతృకావర్ణరూపాయ నమః. ఓం ఉజ్వలతేజసే నమః.
ఓం వృక్షాదినాథమిత్రాయ నమః ఓం పుష్కరాక్షాయ నమః ఓం లప్తదంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం కాంతిదాయ నమః ఓం గణాయ నమః ఓం కనకభూషాయ నమః ఓం కద్యోతాయ నమః ఓం లునితాకిల దేత్యాయ నమః ఓం సత్యనందస్వరూపిణే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం ఆర్తరక్షకాయ నమః ఓం ఆర్తరక్షకాయ ఆత్మాపవర్గప్రదాయ నమః ఓం ఆర్తశరణ్యాయ నమః ఓం ఏకాకినే నమః ఓం భగవతే నమః ఓం సృష్టిస్థిత్యా కారిణే నమః ఓం గుణాత్మనే నమః ఓం గురుకృతే నమః ఓం బృహతే నమః ఓం బ్రహ్మణే నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం సర్వాయ నమః ఓం హరిదస్వాయ నమః ఓం శౌర్యే నమః ఓం దశదీక్షా ప్రకాశాయ నమః ఓం భక్తవశ్యాయ నమః ఓం ఓజస్కరాయ నమః ఓం జైనే నమః ఓం జగదానంద హేతవే నమః ఓం జన్మ మృత్యు జరా వ్యాధి వర్జితాయ నమః ఓం ఓం వచ్చస్థాన సమారూఢాయ రథస్థాయ నమః ఓం అచరారాయ నమః ఓం కమనీకరాయ నమః ఓం ఆబ్జవల్లభాయ నమః ఓం అంతర్బహి ప్రకాశాయ నమః ఓం అజింత్యాయ నమః ఆత్మరూపిణి నమః అచ్యుతాయ నమః అమరేశాయ నమః పరస్మై జ్యోతిషే నమః ఆహాస్కారాయ నమః ఓం రవయే నమః ఓం హరే నమః పరమాత్మనే నమః ఓం తరుణాయ నమః ఓం వరణ్యాయ నమః ఓం గ్రహణాంపతయే నమః భాస్కరాయ నమః ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః ఓం సౌఖ్యప్రదాయ నమః సకల జగతాంపతయే నమః సూర్యాయ నమః కవయే నమః ఓం నారాయణాయ నమః ఓం పరేశాయ నమః ఓం తేజోరూపాయ నమః ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః ఓం హ్రీం సంపత్కరాయ నమః ఓం ఐం ఇష్టార్థదాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం శ్రీమతే నమః శ్రేయసే నమః భక్తకోటి సౌఖ్యప్రదాయినే నమః నిఖిలాగమాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం శ్రీ ఛాయాదేవి ఉషా ఓం ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ఓం ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ఓం ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ पंचन परिस्थिति में अमृतमस्त अमृतपत्रमसे श्री महा सूर्य भगवान की जय नैवेद्यम प्रारंभ ओम तंत्री सूर्य भगवान नारिकेल सलिगे पप्पू पंचामृतम पाल नैवेद्यम पायसम पाल नैवेद्य पाल पार्वण नैवेद्यम प्राणाय स्वाहा स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्य मध्य पानीयं समर्पयामि अमृताभिदानमचि उत्तरापूष्णं समर्पयामि अस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि जय सूर्य भगवान नैवेद्यं समर्पयामि तदनन्तरं ताम्बूलं प्रत्युषितं पूगे फलस्य कर्पूरं नागवेदिकलुप्तं मुक्तवेदिकलयुक्तं ताम्बूलं प्रत्युषितं जय सूर्य भगवान ताम्बूलं समर्पयामि ताम्बूलम् अनन्तरं कदा प्रारम्भः इप्पुडु कदा अय्याక నీరాజనం అక్షంతలు పట్టుకొని వినండి అత్తయ్య యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని అడిగింది, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించిన మనుష్యుడు భూలోకమున చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉంటుంది. అట్లు ఎవరికైనానూ ప్రాప్తించినదా అనగా శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండే. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారేవి. అట్టి కర్మ పరిపాకము ఎందువలన కలిగినో తెలుపవలనని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుడిని అడిగాను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా, వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోబులై ఉండి, అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారైరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడు వారిని తీసుకువచ్చి ఈ వ్రత వైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లా చేయవలెనో దాని విధి విధానమేమో తెలుపుడని ప్రార్థించెను. బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవును. ఆ రథసప్తమి అను పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమును సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానము తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షము వచ్చు షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ వ్రతమాచరించునని తలపవలెను.
పవిత్ర జలములు గల నదులలో గాని చెరువులందు గాని నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలను. ఇలవేలుపులకు కొలవేలుపులకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు అక్షంతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలను. ఇది ఎప్పుడంటే షష్ఠి రోజున. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారగులకు విప్రులను పిలిపించి సూర్యభగవాన్ని విగ్రహాన్ని నియమం ప్రకారముగా పూజించి సప్తమి తిథి అంటే ఈ రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వమే ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయించవలసినదిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. నీటిలో స్నానం చేస్తూ అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపై ఆ రాత్రి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమునే లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్య రథాన్ని దీపమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని వెండితో గాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములు నిర్వర్తించుకొనవలెను. వదరుబోతులను పాషాండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరశోక్త పారాయణ చేయుచుండగా నిజ గృహమును చేరవలను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణవాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పమాలికలతోనూ దీపములతోనూ అలంకరించవలను. అగరు ధూపము ఉంచవలను. రథ మధ్యమునున్న సూర్యుని సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోబి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించినచో వ్రతము వైఫల్యమును, దాని వలన మనస్సు వికల్పము పొందును. పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవాను పుష్ప ధూప గంధ వస్త్ర అలంకార భూషణాదులు నానావిధి ఫలభక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుణ్ణి స్తోత్రం చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అభానిదే, జగద్రక్షక, భూతభావన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణ పరాయణ, హర, అచింత్య, విశ్వ సంచార, విభో, హే విష్ణు, ఆది భూతేశ, ఆది మధ్యాంతరహిత, భాస్కర, ఓ జగత్పతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుణ్ణి ప్రార్థించవలెను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథమును సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మను 7 అయిన జిల్లేడు పత్రములతో సూర్యభగవాను శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలను. పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళవాద్యాలతో ఆ రాత్రి జాగరణ చేసి పుణ్యకథలను వినవలను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున జ్ఞానం చేయుచు అర్ధ నియమిత నేత్రుడై చూడవలను. ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి విధిరత్న భూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రాహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము చేయవలను. ఈ రథమును తమ పురోహితునైన గురుదేవులకు రక్త అంటే ఎర్ర రంగు వస్త్రయుగలంతో సమర్పించవలను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును కాన శర్వయత్నముల చేతను రథసప్తమి వ్రతమాచరించవలను. దాని వలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులు బడసి చివరిగా సూర్యలోకము చేరుదురు. అక్కడ ఒక కల్పకాలము ఉండి చక్రవర్తిగా జన్మించి ఆ పదవి అనుభవించును. శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధంగా ఆ
ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించుచుండెను. ఈ విధముగా ఆ రాజపుత్రుడు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతతించి మంచి ధనధాన్య సంపదలునిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణం. శాంతి. ఈ ప్లేట్ పెట్టండి. సరే